ఇప్పుడు 'మేజర్' తర్వాత 'శేష్' క్రెడిబిలిటీ అన్నది బాలీవుడ్‌కి కూడా తెలిసింది. బాలీవుడ్‌కి కూడా అక్కడి వరకు ఎళ్ళింది సినిమా అన్నది. ఈ సినిమాని మీరు క్యాటర్ చేయడంలో బాలీవుడ్‌కి క్యాటర్ చేయడంలో సక్సెస్ అయ్యారంటారా? ఐ థింక్ సో. హ్మ్. మనం ఎవరం కూడా అక్కడ ఎంత అంటే వీఆర్ వెరీ అంటే ఇండియా సచ్ అ లార్జ్ కంట్రీ అండి. అక్కడికెళ్ళి దూసుకుని మేము ఉన్నాం, ఒక సినిమా ఉన్నాం అని చెప్పుకోవటమే హ్మ్. ఆహ్, చాలా చాలా కష్టమైన విషయం. అవును. అది దాటుకొని మేము ఉన్నాము అని ఒక 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 చార్టర్ రావటం, సినిమా థియేటర్‌కి హిందీకి ఎళ్ళటం, ఇప్పుడు ఇట్స్ డన్ నిన్నటితో ఇట్స్ డన్ ఓవర్ 5 క్రోర్స్ హిందీ నుంచి. హిందీ నుంచి. హ్మ్. దట్స్ అంటే మనకదేదో చిన్న ఫిగర్‌లా అనిపించొచ్చు హ్మ్. కానియండి. బట్ దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిగర్. హ్మ్. మీరు సాటిస్ఫై అండి ఐ 5 యామ్ వెరీ క్రోర్స్‌తో? సాటిస్ఫైడ్. నో, ఇట్స్ కంటిన్యూయింగ్. రైట్. ఇన్‌ఫాక్ట్ హ్మ్. ఇట్స్ వెరీ మండే అండ్ ట్యూస్‌డే వర్ ఈక్వల్. అవును. నాకక్కడ మండే అండ్ ట్యూస్‌డే వర్ ఈక్వల్. అండ్ హిందీలో అండి అయి అది 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 ఇట్ కెన్ కీప్ గోయింగ్ ఆన్. కానీ 'మండే టెస్ట్' అన్నది ప్రొడ్యూసర్‌లకి చాలా పెద్ద ఒక భారం రోలర్ అయిపోద్ది కదా! కోస్టర్ గదా! కదా! యెస్. యెస్. మనకు ఫ్రైడే బావుంటాయి. సాటర్‌డే, సండేస్ బావుంటాయి. కానీ హ్మ్. మండే వచ్చేసరికి బుక్ మై షో ఓపెన్ చేస్తే అంతా గ్రీన్ కనిపిస్తుంటుంది. హ్మ్. ఈ మండే టెస్ట్ పాస్ అవ్వాలని ఏం చేయాలి? యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా చెప్పండి. అది మనం ప్రొడ్యూసర్‌గా ఏం చేయలేమండి. అది హ్మ్. మంచి సినిమా తీసి ఆ ఫ్రైడే, సాటర్‌డే చూసినోళ్ళు బయటికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని, హ్మ్. ఫ్రెండ్స్‌కి చెప్పుకుని, బావుందిరా సినిమా అందరిని దాటి, అవును. వచ్చే కబుర్లన్నీ దాటి, సినిమా బావుందిరా ఎళ్లి 2 గంటలు చూసేసిరా అని చెప్పుకోవటమే హ్మ్. మండే ఆడియన్స్. హ్మ్. అండ్ మన కోసం దే నాట్ ఏవండి ఫ్రైడే పొద్దున్నే నేను రిలీజ్ చేస్తున్నానంటే పనులన్నీ ఆపేసుకొని ఫ్రైడే పొద్దున వచ్చేయరు కదండీ. హ్మ్. నేను నేను ఫ్యామిలీని అందరినీ కలెక్ట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్‌ని కలెక్ట్ చేసుకోవాలి. అన్నీ దాటుకుంటూ ట్రాఫిక్‌లో పడి సినిమాకెళ్ళాలి. హ్మ్. ఇట్స్ అంటే సినిమాని బ్రీత్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలండి అవును. మనం. హ్మ్. హ్మ్. అదేంటంటే మనకి ఎంత ఫాస్ట్ పేస్డ్ అయిపోయిందంటే ఎవ్రీథింగ్. పొద్దున సాయంత్రం. బట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ మేబీ ద రైట్ వే. ఇలాంటి సినిమాకండి మండే జనం వస్తారండి. రియల్ ఆడియన్స్ విల్ కమ్ ఆన్ మండే. అంటే ఫ్యామిలీస్ అందరూ యాహ్! కలిసి వచ్చేటప్పుడు. ఫ్యామిలీస్ విల్ కమ్ ఆన్ మండే. చూద్దాం అనుకున్న వాళ్ళు ఒక ఇద్దరేదో అన్నారు బావుంది అని. ఓహ్! నేనెళ్లి చూస్తానేమో అని ఎప్పుడో వస్తారు. టాక్‌ని చూసుకొని. టాక్ చూసుకొని. అవును. సో అలా అనుకుంటే యెస్, ఇట్స్ మండే ఈస్ అన్ యాసిడ్ టెస్ట్. బట్ ఐ ఫీల్ దట్ మండే అండ్ ట్యూస్‌డే వి హెల్డ్ ఇట్ స్టడీ. ఇక్కడ తెలుగులో కూడా యాహ్! తెలుగులో కూడా. బోత్ ప్లేసెస్. హ్మ్. బోత్ ప్లేసెస్. మీకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటదండి. బుక్ మై షో ఓపెన్ చేసేసి ఎలా వెళ్తుంది సినిమా? ఎక్కడెక్కడ ఏ రేంజ్‌లో ఆడుతుందన్నది చూసుకొని యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీ సినిమా ఏవండి వచ్చినప్పుడు. మన హార్ట్ అటాక్‌లు వచ్చేస్తాయండి. హ్మ్. సో కొంచెం ఎక్కడో ఇదంతా జరిగేటప్పుడు మన చుట్టూ నాయిస్ అంతా ఉన్నప్పుడు హ్మ్. సినిమాని నమ్మటమేనండి. అంతే. సినిమాని నమ్మి గట్టిగా మనం మంచి సినిమా తీసాము. అది ఎలాగైనా దాటుకుని ఇది మంచి సినిమా అని చూసే వాళ్ళకి ఎవరు చూద్దాం అనుకుంటారో వాళ్ళకి చేరుతదనే ఓ నమ్మకం అండి. అంతే. అంతే. యాహ్!